హలో ఫ్రెండ్స్, మీరు నది లేదా సముద్రంపై నిర్మించిన బ్రిడ్జ్లను చూసినప్పుడు ఖచ్చితంగా ఎప్పుడొకప్పుడు అసలు వాటిని అలా ఎలా నిర్మించారు అని ఆలోచించి ఉంటారు కదా. అంత డీప్ అండ్ అంత స్పీడ్గా ప్రవహించే నీటిపై ఇంజనీర్స్ అంత మంచిగా అండ్ స్ట్రాంగ్గా పిల్లర్స్లను ఎలా కడతారు? ఎందుకంటే పిల్లర్లపై ఉండే బ్రిడ్జ్పై డైలీ కొన్ని వేల వాహనాలు అనేవి వెళ్తూ ఉంటాయి. ఒకవేళ మీరు ఈ బ్రిడ్జ్ వెనుక ఉన్న ఇంజనీరింగ్ని సింపుల్గా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి. ఫ్రెండ్స్, యాక్చువల్లీ బ్రిడ్జెస్ నిర్మించడానికి మెయిన్ థింగ్ వచ్చి దాని ఫౌండేషన్ని నీటి మధ్యలో ఫిక్స్ చేయడం. ఎందుకంటే నలువైపుల నీరు అనేది చాలా స్పీడ్గా ప్రవహిస్తూ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో పిల్లర్ అండ్ ఫౌండేషన్ని నిర్మించడం కోసం ఇంజనీర్స్ చాలా మెథడ్స్లను యూజ్ చేస్తారు. వాటిలో ఒకటి కోఫా డ్యామ్. కోఫా డ్యామ్ అంటే స్టీల్తో తయారైన ఒక స్ట్రక్చర్. దీన్ని కొన్ని స్టీల్ పైప్స్లను యూజ్ చేసి తయారు చేస్తారు. అండ్ ఈ స్టీల్ పైప్స్లను మనం మన ఇళ్లలో కూడా యూజ్ చేస్తూనే ఉంటాం. సేమ్ అలాంటి టైప్ ఆఫ్ రాడ్స్లను యూజ్ చేసే కోఫా డ్యామ్ని తయారు చేస్తారు. నీటి యొక్క లోతు అండ్ పిల్లర్ ప్రకారం ఫౌండేషన్లను నిర్మిస్తారు. అండ్ సిచ్యువేషన్ ని బట్టి వీటిని రౌండ్ లేదా రెక్టాంగిల్ షేప్ లో తయారు చేస్తారు. ఇక ఆ తర్వాత ఆ తయారు చేసిన కోఫా డ్యామ్ ని పెద్ద పెద్ద షిప్లలో ఉండే క్రేన్ల సాయంతో ఎక్కడైతే బ్రిడ్జ్ ని తయారు చేయాలో ఆ ప్లేస్ కి తీసుకుని వెళ్ళి అక్కడ చాలా చిన్నగా నీటిలోకి దించుతారు. ఆ తర్వాత ఒక మషిన్ సాయంతో ఆ నీటిలో దించిన కోఫా డ్యామ్ ని మంచిగా నీటి లోపల ఉన్న భూమిలోకి గట్టిగా కొడుతూ నెట్టుతారు. దాంతో అది నీటి లోపల మంచిగా కదలకుండా సెట్ అవ్వడం కోసం. ఇక ఆ తర్వాత పెద్ద పెద్ద మోటార్ల సాయంతో కోఫా డ్యామ్ లో ఉన్న వాటర్ ని బయటకి పంప్ చేస్తారు. దాంతో లోపల మనకు చాలా ఖాళీ ప్లేస్ అనేది ఉంటుంది. ఇక ఖాళీ స్థలంలో కాంక్రీట్, ఐరన్ అండ్ స్టీల్ లాంటి మెటీరియల్లను యూజ్ చేసి బ్రిడ్జ్ కోసం పిల్లర్ అండ్ ఫౌండేషన్ ని చిన్నగా తయారు చేస్తారు. ఇక ఫౌండేషన్ అండ్ పిల్లర్ మంచిగా ఎండిన తర్వాత ఆ కోఫా డ్యామ్ ని తీసేస్తారు. కానీ ప్రతి చోట బ్రిడ్జ్ యొక్క తయారీలో ఈ మెథడ్ నే యూజ్ చేయరు. ఒకవేళ నీళ్ల యొక్క లోతు ఎక్కువగా ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ సముద్రం లాంటి ప్లేసెస్లలో పిల్లర్స్లను వేసే ఇంకొక మెథడ్ ని యూజ్ చేస్తారు. దాన్నే బెటరెడ్ పైల్స్ అంటారు. ఈ మెథడ్ లో పెద్ద పెద్ద ఐరన్ పైప్స్ లను యూజ్ చేస్తారు. ఈ పైప్స్ లను నీటి యొక్క లోతుని పట్టి పొడవుగా తయారు చేస్తారు. అండ్ ఈ పైప్స్ లను షిప్ల సాయంతో బ్రిడ్జ్ యొక్క తయారీ ప్లేస్ లోకి తీసుకొని వెళ్ళి అక్కడ పెద్ద పెద్ద మషిన్ల సాయంతో ఆ పైప్స్ లను చిన్నగా నీటి లోపలికి దింపుతారు. అండ్ దానిపై ఒక పెద్ద మషిన్ సాయంతో ప్రెస్ చేస్తారు. దాంతో అది భూమి లోపల మంచిగా ఫిక్స్ అవ్వడం కోసం. ఇక ఆ తర్వాత ఆ పైప్లలో ఐరన్ రాడ్స్ వేసి కాంక్రీట్ ని ఫిల్ చేస్తారు. ఇక ఎలాగైతే ఈ పైప్ ఒకసారి ఫిక్స్ అవుతుందో అది ఎంత పెద్ద అలలు వచ్చినా సరే అక్కడ నుండి అస్సలు కదలదు. ఇలా పైప్లపై మంచిగా స్ట్రాంగ్ గా బ్రిడ్జ్ ని బిల్డ్ చేస్తారు. ఇక ఎలాగైతే కింద పిల్లర్ ని సెట్ చేస్తారో పైనుండి రోడ్ అంటే బ్రిడ్జ్ యొక్క పై భాగాన్ని పెద్ద పెద్ద సెపరేట్ ఉన్న జాయింట్స్ లను కాంక్రీట్ అండ్ స్టీల్ సాయంతో కలుపుతారు. ఇదంతా జాయింట్ చేసిన తర్వాత దానిపై సిమెంట్ రోడ్ ఆర్ డాంబర్ యొక్క రోడ్ ని వేసి ఫినిషింగ్ ని ఇచ్చేస్తారు. సో రియల్ లైఫ్ లో ఇంజనీర్స్ బ్రిడ్జెస్ లను ఎలా తయారు చేస్తారో చూసారుగా. దాంతోనే మనం చాలా ఈజీగా నీటి యొక్క ఒక వైపు నుండి మరొక వైపుకి చేరగలుగుతాం. అండ్ లాస్ట్ అండ్ మెయిన్ పాయింట్, ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.